జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అక్షర్ సచిన్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీకు తెలుసు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది నచ్చక ప్రజలందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి, సంకీర్ణ ప్రభుత్వం అదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు మీకు కూడా తెలుసు, ఒక జర్నలిస్ట్గా, సీనియర్గా. ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ సార్, ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేయాలంటే ముఖ్యంగా మూడండి. ఒకటే ఫైనాన్షియల్ గా గాడిని పడతాదా లేదా మొట్టమొదటిగా. అయితే అప్పులు కుప్పగా మారిన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వచ్చేస్తే గాడిని పడిపోతుంది, తొందరగా పడిపోతుంది అనుకోవడం భ్రమ అవుతుందండి. అది టైం పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ భారీగా అనౌన్స్ చేశారు కాబట్టి వీటిని తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తిప్పలు పడ్డారో ఈయన కూడా అన్ని తిప్పలు పడాల్సి రావాల్సి వస్తుంది. ప్రతి నెల డబ్బులు వెతుక్కోవడం, సంక్షేమ పథకాలకు ఇవ్వడం, ఏదైనా డెవలప్మెంట్, ఏదైనా యాక్టివిటీ రెవెన్యూ జనరేట్ అవుతుంది, దాని డెవలప్మెంట్ పెట్టడం. కొంతవరకు గాడిని పడుతుంది కానీ సంపూర్ణంగా పడుతుంది అనుకోవడం భ్రమ అవుతుందండి. రెండోది పరిపాలనా పరంగా గాడిని పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క పాలన దౌర్జన్యకరంగా, రాక్షస పాలన అంటే బాగోదము, దౌర్జన్యంగా ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దౌర్జన్యం తగ్గుతుంది. ప్రజలకి ఎంతో కొంత వైసీపీ పాలన కంటే బెటర్ పరిపాలన ఉంటుంది. అక్షర్ సచిన్ గారు, గతంలో కంటే తగ్గుతుందని మీరు అంటున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అలా కనిపిస్తున్నాయా? ఎందుకంటే టీడీపీ అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి, బీజేపీ పార్టీ ముగ్గురు ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంయమనం పాటించాలని చెప్తున్నారు. వాళ్ళ నేతలు చెప్తున్నప్పటికీ కార్యకర్తల్లో అసహనం అనుకోవాలా లేకపోతే ఇంకోటి అనుకోవాలా, గ్రౌండ్ లెవెల్లో అలా జరగట్లేదు, దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కదా. ఇక్కడ కార్యకర్తలు ఎందుకు రెచ్చిపోతున్నారంటే గతంలో కూడా ఒకసారి చెప్పాను. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు హింస పెట్టేస్తే ఉడికిపోయి ఉన్నారు. ఒకేసారి వీళ్ళకి స్వేచ్ఛ రావడంతో, అనుకోని ఊహించిన సీట్లు 160 పైగా సీట్లు రావడంతో ఆ ఆవేశాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నారు. తప్పే అది. దాన్ని అణిచివేయాల్సిన అవసరం లేదా కంట్రోల్ చేయాల్సిన అవసరం హోమ్ మినిస్టర్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా కవ్వింపు చర్యలకు వెళ్లకుండా సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అని దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన పోయిన తర్వాత ఒకేసారి శాంతిగా ఉండాలి, శాంతి భద్రత రావాలంటే కష్టం అండి. స్లోగా వస్తుంది. ముమ్మాటికి టీడీపీ చేసింది నేను సమర్థించడం లేదు, తప్పే. అయితే కొంత టైం పడుతుంది. అంతే తప్పించి మేము ఎంతైనా హింస పెట్టేస్తామో అవతల నోరు మూసి కూర్చోమంటే అది జరిగే పని కాదు. నేను నెగిటివ్ కూడా వస్తాను సార్, నెగిటివ్ కూడా చెప్తా. తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వంలో నెగిటివ్స్ కూడా చెప్తాను. ఈ పరిపాలన శైలిలో అయితే 3 క్యాపిటల్స్ అని పెట్టి క్యాపిటల్ మీద ఒక ఇటు కూడా వేయకుండా చేసింది పోయి ఒక అమరావతి మంచిదా చెడదా అన్నది అయాల డిసైడ్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసి ఉండాల్సింది. కానీ ఎప్పుడు చేశారు, అందరూ ఎప్పుడు చేశారు కాబట్టి అమరావతి క్యాపిటల్ కాబట్టి అమరావతి క్యాపిటల్ అంటే ఒకటి ఫార్మేషన్ అవుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా కనీసం 4 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న లా అండ్ ఆర్డర్ కంటే ఇప్పుడు బాగుంటుంది, బాగున్నా కూడా. ఇక నెగిటివ్ సైడ్కి వస్తే మీరు అన్నారు చూసారా, గత ప్రభుత్వం చేస్తున్న దాన్ని వ్యతిరేకించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అంటున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలు గుర్తించుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా తీసేసి ఎన్టీఆర్ ఆసరా పెట్టారంటే దాని అర్థం ఏంటి? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు పెట్టుకోవడానికి వ్యతిరేకించిన ఈ కూటమి ఇవాళ మళ్ళీ ఎన్టీఆర్ ఆసరా, చంద్రన్న చేయూత లేదా చంద్రన్ పథకాలు. ఇక్కడ మీరు గమనించాలి సచిన్ గారు. మీరు ఓకే ఆసరా అంటే పక్కన పెట్టండి, దాని గురించి చేంజ్ అయితే స్కూల్ పిల్లలకి ఏవైతే బ్యాగ్స్లు ఉన్నాయో వాటన్నిటి మీద విద్యా సంవత్సరానికి సంబంధించి జగన్ గారి బొమ్మలు ఉన్న వాటిని కూడా వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని కూడా మీరు ఆలోచించాలి. చాలా మంచిదండి, అది మంచి చెయ్యాలి. నేను అందుకనే ప్రతిదీ తప్పు అంటలేదు సార్. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిందని వేస్ట్ చేయకుండా ప్రతిదీ పంచాలి. పథకాలకు పేర్లు మాత్రం పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే పాలసీకి వ్యతిరేకించలేదు, సమర్థించలేదు. వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వ్యతిరేకించాలి. కూటమి లక్ష్యం ప్రకారం ప్రజల తీర్పు ప్రకారం సమర్థించాలి. వాళ్ళు పాపం లక్ష్మణరావు గారు మీరు టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. నాగండి ప్లీజ్.
సచిన్ గారు కంటిన్యూ. అచ్చెన్నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ ఒకటే సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నిజమైతే మాత్రం అచ్చెన్నాయుడు గారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకు ఉంది. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మన ప్లేట్లో మన బిర్యానీ అన్నదాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన వీళ్ళు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మా పసుపు టోకెన్ పట్టుకెళ్తే పనులు పూర్తవుతాయి అన్న పొరపాటు ఒక ఆవేశాలు అన్నీ ఉంటారు, అధికారం వచ్చిందని దాన్ని సర్దించుకోవాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 200 మంది సలహాదారులు పెట్టుకున్న అధికారం వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ కూడా సలహాదారుని ఒకరిద్దరు పెట్టుకోవడం తప్పులేదు, కానీ శాఖ 2-3 లేదా సలహాదారులు పెట్టడం మాత్రం మంచిది కాదు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. తర్వాత ఉచిత బస్సు లాంటి దాన్ని కూడా నేను విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, నవరత్నాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇక్కడ సంక్షేమ పథకాలు కాదు, ప్రజలకు కావాల్సిన మరేదో కావాలి, అది ఏంటంటే డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చూపించండి. సచిన్ గారు ఇప్పుడు విడవమంటే పాము కోపం లేదంటే కప్ప కోపం అంటారు చూడండి సామెత, అలా ఏదన్నా విత్డ్రా చేసుకుంటే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఊరుకుంటుందా? అప్పుడు దాన్ని మళ్ళీ ఒక అస్త్రంగా మరుచుకుంటది కదా సార్. ప్రతిపక్షం వైసీపీ అయినా తెలుగుదేశం అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తానని, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మద్యపాన నిషేధం ఎత్తేసిన తర్వాత రేపు 1999 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అర్థం చేసుకోవాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి, కానీ సంక్షేమ పథకాల మీద ఓట్లు వేయడం లేదు. వాళ్ళ శాంతి భద్రతలు కావాలి, వాళ్ళ పొలాలకు వాళ్ళకి హక్కులు కావాలి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిమూవ్ చేయడం ఇవన్నీ. ఇక పోలవరం విషయానికి వస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో అంతా నిజం లేదు, వైసీపీ వాళ్ళు చెప్పిన దాంట్లో మొత్తం నిజం లేదు సార్. అసలు పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ డ్యామ్ కి ఇంకా పునాదే పడలేదు సార్. ఈ 10 సంవత్సరాలు అంబటి రాంబాబు గారు మాట్లాడింది విన్నారా ఈ రోజు? ఏం సార్ అంబటి రాంబాబు గారు మాట్లాడింది విన్నారా ఈ రోజు ప్రెస్ మీట్? సార్ విన్నాను సార్. అంబటి రాంబాబు గారు చెప్పింది లేదా అనిల్ కుమార్ గారు చెప్పింది చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఇందాక మన సోదరులు లక్ష్మణరావు గారు చెప్తున్నారు కదా, ఇది చిన్న ఇల్లు కాదండి, టక్కనికి 6 నెలలు కట్టేయడం. మరి అది అనిల్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తెలీదా? 1%, 1%, 0.5% విషయాలు పూర్తి చేస్తున్నప్పుడు తెలీదా? కాపర్ డామ్ ఏంటిది డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందని మీకు తెలియదా? కాపర్ డామ్ కింద కాపర్ డామ్ పైన కాపర్ డామ్ కట్టలేదని మీకు తెలియదు? ఇంకా మెయిన్ ప్రాజెక్ట్ ఇంకా ఫౌండేషనే పడలేదని మీకు తెలియదా? ఎలా పూర్తి చేసేస్తారు అనుకున్నారు సార్? 6 months లో 1 year అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ప్రాజెక్ట్కి వెళ్ళారు ఈ అంబటి రాంబాబు గారు ఎప్పుడన్నానే? అసలు డయాఫ్రామ్ వాళ్ళంటే ఏంటో తెలుసా ఆయనకి? కాపర్ డామ్ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే ఈ స్టేట్మెంట్ ఇస్తారు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ ఇవ్వలేకపోయారా మీరు? అసలు ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కొట్టుకుపోయింది వైసీపీ వాళ్ళు కానీ, ఆ ప్రాజెక్టులో ఇంజనీర్లు కానీ తెలుసా? ఎంతకాలం మధ్య పెడతారు సార్ పాలకుల? తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ప్రజలు. సార్ నన్ను ఒక చెప్పనివ్వండి, ఇప్పటికి మెయిన్ ప్రాజెక్ట్ కి ఇంకా ఫౌండేషన్ కూడా పడలేదు. ఆ ఫౌండేషన్ ఏంటది? డయాఫ్రామ్ వాళ్ళు. ఆ డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టాలి. కడితే దానికి 1000 కోట్లు అవుతుంది అంటున్నారు. 4 సీజన్లు అంటే 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఇప్పుడు నుంచి ఏది ఈ రేపటి నుంచి పని మొదలెట్టి దాని ఫండ్స్ కంటిన్యూగా ఇస్తే ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వరకు కట్టింది 0. తెలుగుదేశం వాళ్ళు 75% కట్టేశారు అన్నది ఉట్టిదే. వైసీపీ వాళ్ళు మేము స్పీడ్ వే కట్టేసి అది కట్టేసి ఇది అన్నది ఉట్టిదే. ఎవరు ఏం చేయలేదు, చేసిందా డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. పనులు చేయడం సచిన్ గారు ఇక్కడ అది కట్టడం కంటే కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పునరావాసం కల్పించి వాళ్ళకి అందరికీ సరైన న్యాయం చేయడం పెద్ద టాస్క్ గా ఉంది కదా. చాలా మంచి పాయింట్ చేసి అది కూడా చెప్తాను అనుకుంటున్నాను నేను. వాళ్ళకి ఇంకా కాంపన్సేషన్ ఇవ్వాలి. మొన్న కూడా ఇక్కడ ఎవరు పెద్దపాటి పుల్లారా గారు వాళ్ళు గొడవ పెడుతున్నారు ఆ పోలవరం బోర్డు. వాళ్ళకి ఇంకా కాంపన్సేషన్ ఇవ్వాలి. కాంపన్సేషన్ ఇవ్వడం జరగలేదు. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు పట్టుకుని కాళ్ళు చేతిలో పట్టుకుని ఇటువంటి ఫండ్స్ తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో మాక్సిమం అవటానికి ఉంది. ఇప్పుడు వరకు అయ్యింది 0 అనే దాన్ని ప్రజలకి చెప్పండి. అంతేగాని 90% అయిపోయింది, రేపు నీరు వచ్చేస్తుందని అనిల్ కుమార్ లాగా చెప్పకుండా తెలుగుదేశం ఇప్పుడని రిలీజ్ అయ్యి పోలవరం ప్రాజెక్ట్ ఫోకస్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ అధికారులు రావడానికి అవకాశం ఉంది.